జూన్ 12న ఎయిర్ ఇండియా క్రాష్లో విశ్వాస్ కుమారే సర్వేర్ అని మీకు అందరికీ తెలిసిందే, అంటే బతికినాడని. సో చాలామంది అంటుంటారు ఈజ్ ద లక్కీయెస్ట్ పర్సన్, ఫ్లైట్లో అతను ఒక్కరే బతికాడు అని. కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అతను మెంటల్ హెల్త్తో స్ట్రగల్ అవుతూ ఉన్నాడు, మెంటల్ ట్రామాతో స్ట్రగల్ అవుతూ ఉన్నాడు. మెంటల్ అసమస్తికత గాయం, మనసుకు తగిన గాయం అనుకుంటాం, అదే అవ్వచ్చు. ఎందుకంటే క్రాష్లో తన బ్రదర్ పోయాడు కాబట్టి. సో అతనికి అదే ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. అతను మళ్ళీ రికవర్ అవుతాడని డాక్టర్స్ చెప్తున్నారు. చూద్దాం. మన ఇండియాలో లాస్ట్ క్రాష్ ఇంకా 1 మంత్ ఏం చేసేటప్పుడు ఇంకో క్రాష్ జరిగింది. లండన్లో సౌత్ ఈస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన బీచ్ క్రాఫ్ట్ కింగ్ B200, ఇది ప్లేన్ పేరు. ఆ ప్లేన్ క్రాష్ అయింది. ప్లేన్ ఎయిర్లోనే ఎక్స్ప్లోడ్ అయింది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఫొటోస్ అండ్ వీడియోస్లో ప్లేన్ ఫ్లేమ్స్తో అయితే కనిపిస్తూ ఉంది. షాకింగ్ విజువల్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ప్లేన్ నెదర్లాండ్స్కి వెళ్ళాలని టేక్ ఆఫ్ అయింది. మీరు ఎంతమంది పోయారు, ప్రాణ నష్టం గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఏం రాలేదు. వస్తే మీకు నేను అప్డేట్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. చూద్దాం ఇంకా దాంట్లో ఏం బయట పెడతాయి. తమిళనాడులో తిరువెల్ల దగ్గర ఒక ట్రైన్లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. డీజిల్ ట్యాంకర్ సడన్గా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఎక్స్ప్లోడ్ వెంటనే ట్రైన్ని స్టాప్ చేశారు. ఏంటంటే ఎవరికి ఏం కాలేదు.